రాంబాబు గారు గుడ్ మార్నింగ్. కొడతానే ఉండాలి. స్కూల్ స్టాఫ్ అందరికీ, మా చిన్నారి విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఆడపిల్లలకి రక్షించడానికి, ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, తర్వాత మన ప్రధానమంత్రి గారు అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. అందులో ప్రముఖమైనది బేటీ బచావో బేటీ పడావో. తర్వాత అంటే ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి. ఆడపిల్లలు ఎందులోనూ ఎవరికంటే కూడా తీసిపోరు, తక్కువ కాదు అనే ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎంతో స్ఫూర్తివంతమైన కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరిశిక్షణ్ ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ఒక ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు శారీర దృఢత్వంతో ధైర్యంగా ఉండాలి అని చెప్పడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అంటే ఇది కేవలం ఫిజికల్ ఫిట్నెస్, మీరు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసమే కాకుండా ఇంకొన్ని విలువైన సమాచారం అంతా కూడా మీకు చెప్తారనమాట. అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా, ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఆపదలో ఉన్నప్పుడు ఆపద ఏ విధంగానే రావచ్చు, అది అక్కడ పరిస్థితులు బట్టి అప్పుడు మనం మైండ్ అలర్ట్గా పెట్టుకోవడం, ఆపద నుంచి బయటికి ఎలాగా తప్పించుకోవాలి, తర్వాత అవసరమైనప్పుడు హెల్ప్ ఏ విధంగా పొందాలి, ఏ నెంబర్స్కి ఫోన్ చేస్తే హెల్ప్ అనేది వస్తుంది. అలాగే పక్కన డేంజర్లో ఉన్న వాళ్ళని కూడా మనం గమనించుకోవడం, వాళ్ళకి కూడా అవసరమైనప్పుడు సహాయం చేయడం, సపోర్ట్ సిస్టమ్కి యాక్సెసిబిలిటీ తీసుకోవడం, అలాగే మన పట్ల చుట్టూ ఉండే వాళ్ళ యొక్క బిహేవియర్ అది పాజిటివ్గా ఉందా లేకపోతే మనకు హాని కలిగించే విధంగా ఉందా అనే విషయాన్ని గమనించడం, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇవన్నీ కూడా మీకు చాలా ముఖ్యమైన అంశాలు. కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధగా, ఇవేంటంటే ఇప్పుడు నేర్చుకున్న అంశాలు ఈ ఒక్క క్లాస్కో, ఈ ఒక్క 2 సంవత్సరాలకో పరిమితమైనవి కాదు. ఈ 20 రోజులు అంటే ఇప్పుడు ఈ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరిశిక్షణ్ కార్యక్రమం ద్వారా 20 రోజులు మన హై స్కూలు విద్యార్థులకు 20 రోజుల పాటు ప్రోగ్రాం చేస్తున్నాం. ఇవి 310 స్కూల్స్లో జరుగుతున్నాయి. ఈ 20 రోజుల పాటు చెప్పే అంశాలు ఏదైతే ఉన్నాయో అవి మీకు జీవితాంతం ఉపయోగపడే అంశాలు. తర్వాత ఇవన్నీ కూడా మీరు చక్కగా ఫాలో అవ్వాలి. తర్వాత మన డిఓ గారు చెప్పారు, పిఓఎస్ఎస్ఏ గారు కూడా చెప్పారు. మీరందరూ కూడా ఏంటంటే ఇప్పుడు పరిరక్షణ చేసుకోవడం, మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో శారీరక దృఢత్వం పెంచుకోవడం అనేది దానికి ఫౌండేషన్ అన్నమాట. అది బేసిక్. అంటే ప్రతి ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా ఆటలు ఆడాలి, గ్రూప్స్లో ఆడుకోవాలి, లేకపోతే 1-to-1 గేమ్స్ ఉంటాయి, లేకపోతే ఎట్లా ఆ గేమ్స్, డ్రిల్, మీ హెడ్ మాస్టర్ చెప్పే డ్రిల్, అమ్మో ఇది ఎందుకు, ఇది బోరు, ఇది ఎందుకు టైం వేస్ట్ అలా అనుకోకుండా కంపల్సరీగా డ్రిల్ కానీ గేమ్స్ కానీ కంపల్సరీగా ఆడాలి. తెలుస్తుంది. ఓకే, నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో అటాక్ చేయి. కమా అటాక్. చూడండి, చాలా సింపుల్. ఇది పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎంత సింపుల్గా, ఎంత నార్మల్గా ఉందో, ఈ టెక్నిక్ని మనం అప్లై చేసినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఒకసారి చూడండి.
వచ్చి సపోజ్ సడన్గా నెక్ పట్టేస్తుంది. ఓకే, సో ఈ టైంలో ఆ టెక్నిక్ని ఎలా అప్లై చేయాలో చూడండి ఒకసారి. ఓకేనా, సడన్గా రామ్మాయి అటేటో చూస్తుంది. ఓకేనా, సో నేను సడన్గా అటాక్ చేస్తాను. ఓకే, సో చూడండి ఇది ఫన్నీగా కూడా ఉందా? గుడ్.